సో నిన్న చెప్పినట్టుగా ఈ ఆదివారం మీటింగ్ ఉందండి. సో 10 గంటల నుంచి నేను అవైలబిలిటీలో ఉంటాను. ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇవాళ సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు. సో ఇది ఎలా ఉందంటే, ఈ హిందూ సంఘాలు ఉంటారు చూసారా, వీళ్ళు ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విద్యార్థులు, వీళ్ళు ఢిల్లీ యూనివర్సిటీ అలాగే భారత్లో ఎన్నో యూనివర్సిటీస్లో చదువుకోవడానికి వస్తారు. సో వీళ్ళపై దాడులు చేస్తున్నారు అని చెప్పి బంగ్లాదేశ్ సోషల్ మీడియా ఒక పెద్ద లెవెల్లో పుకార్లు అనేవి వాళ్ళు లేపుతున్నారు. యాక్చువల్గా మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారు. సో వీళ్ళు దసరా సందర్భంగా దుర్గా పూజ చేసుకోవాలి అంటే మహమ్మద్ యూనస్ ఆంక్షలు విధించాడు. మీరు రోడ్ల మీదకి రాకూడదు, స్పీకర్లు పెట్టకూడదు, అక్కడ మీరు మంత్రాలు చదవకూడదు, ఇలా ఊరేగింపులు తీయకూడదు, ఇవన్నీ మాట్లాడాడు. సో ఇప్పుడు మీకు హిందువుల మీద దాడులు కూడా జరిగాయి. ఇస్కాన్ గుడి పైన కూడా వీళ్ళు దాడులు చేసి ధ్వంసం చేశారు. కానీ మరి భారతదేశంలో ఈ బంగ్లాదేశ్ విద్యార్థులు ఉన్నారు కదా, చదువుకోవడానికి వస్తున్నారు. ఇవాళ మనం హైదరాబాద్ అన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఇక్కడంతా కూడా ఎంతోమంది ఫారిన్ స్టూడెంట్స్ ఉంటారు. ఇందులో బంగ్లాదేశ్కి సంబంధించిన విద్యార్థులు కూడా ఉంటారు. సో నువ్వు మమ్మల్ని అక్కడ అలా చేసావు, బంగ్లాదేశ్లో చేసావు, కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ని మీరు దాడులు చేశారు అనుకోండి, భారతదేశం లాంటి ఒక దేశంలో సో నాకు తెలిసి ఛాన్సే లేదు. మనం ఏం మాట్లాడతాము, ఏమండి బంగ్లాదేశ్లో అక్కడ వాళ్ళు మైనారిటీల పట్ల అంత దారుణంగా ప్రవర్తిస్తే ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు, సో వీళ్ళు ఏం పాపం చేశారు, వీళ్ళని విడిచిపెట్టండి, వీళ్ళ విషయంలో మనం ఏమి చెయ్యకూడదు, ఇంకా వీళ్ళని ప్రేమానురాగాలతో చూసుకోవాలి, ఇది కదా భారత్ అంటేనే. ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. కానీ అక్కడ మీకు ఎలాంటి పుకార్లు, మీకు ఇండియాలో ఈ హిందూ సంఘాలు మన పిల్లలను ఇలా కొడుతున్నారు, హింసకు పాల్పడుతున్నారు, వీళ్ళు భయపడిపోయి అక్కడికి వచ్చేస్తున్నారు అని చెప్పి మీకు వార్తలు. ఎంత తప్పు చూడండి. కాబట్టే వీడియోలో మాట్లాడుతున్నాను. ఇక్కడ వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఢిల్లీ యూనివర్సిటీని తీసుకోండి. ఇక్కడ దగ్గర 270 మంది బంగ్లాదేశ్ స్టూడెంట్స్, అంటే వాళ్ళ దేశానికి సంబంధించిన పౌరులు, విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. ఓవరాల్ ఇండియా అన్నారు అనుకోండి, 2000 మందికి పైగా ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడూ కూడా నేపాల్, 28% నేపాల్ నుంచి ఇండియాలోకి వచ్చి చదువుకోవడం. సెకండ్ ప్లేస్లో ఎప్పుడు మీకు బంగ్లాదేశే ఉంటుంది. ఇక థర్డ్ ప్లేస్ అన్నారు అనుకోండి ఆఫ్ఘనిస్తాన్, ఇంకా అమెరికా నుంచి వచ్చి చదువుకునేవాళ్ళు. అంటే భారతదేశానికి సంబంధించిన ఈ సాంప్రదాయాలు, చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలు, వీటి మీద రీసెర్చ్ చేసేవాళ్ళు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి కూడా చదువుకుంటారు. సో ఎక్కువ మంది ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటారు. అలాంటిది చూడండి, జూలై నెల మీకు కరికులం స్టార్ట్ అవుతుంది. కానీ డిసెంబర్, జనవరిలోనే బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది విద్యార్థులు, ఇందులో ముఖ్యంగా ఎలా ఉంటుందంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అని అంటారు. ఇది భారత్కు సంబంధించిన ఒక స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అండి. ఈ విదేశాల్లో ఉండే విద్యార్థులు మీరు మా దేశానికి వచ్చి చదువుకోవాలంటే మేము మీకు స్పాన్సర్షిప్ ఇస్తాము. ఇది ఎప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ఆలోచన. సో ఈ స్కీమ్ పేరు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీదేనండి. అంటే అటల్ బిహారీ వాజ్పేయి జనరల్ స్కాలర్షిప్ స్కీమ్ అని అంటారు. సో దాని ప్రకారం ఒక 400 మంది 500 మంది ఫారిన్ విద్యార్థులు, నేపాల్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, మయన్మార్ వాళ్ళు, మాల్దీవ్స్ వాళ్ళు, ఇలాగే విద్యార్థులు మన దేశంలోకి వచ్చి చదువుకోవడానికి హాస్టల్ ఫెసిలిటీ, బుక్స్, అలాగే మీకు బస్ పాస్, ట్రైన్ పాసులు, ఇవన్నీ మనం ఫ్రీగా ఇస్తాం. ఎందుకు? ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. దీనికోసం మీకు 2025 వచ్చేటప్పటికి మీకు 620కి పైగా, అంటే పెంచాము. ఇంకా కూడా రండి, మా దేశానికి రండి, చదువుకోండి, ఇక్కడ ఎలాంటి ఒక కల్చర్ ఉందో నేర్చుకోండి, నేర్చుకొని తిరిగి మీ దేశాలకు వెళ్ళండి, మీకు ఇవ్వాల్సిన డిప్లొమానో డిగ్రీయో మేము ఇస్తాము. ఇదంతా ఏంటి ఫ్రెండ్స్? గుడ్ విల్. కానీ బంగ్లాదేశ్లో ఇవాళ ఇన్స్టెబిలిటీ ఉంది, ఒక చెత్త పాలన ఉంది, ఆ దేశానికి ఒక చెత్త పాలకుడు వచ్చాడు. సో వీళ్ళు పాకిస్తాన్ లాగా ఆలోచించడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి అంటున్నాం చూసారా, ఈ విద్యార్థులు వచ్చారు చూసారా, వీళ్ళకి వీళ్ళే యూనియన్లు పెట్టుకోవడం. మనమందరం బంగ్లాదేశ్ వాళ్ళము,
అక్కడ హిందూ మైనారిటీల పట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నామో ఇక్కడ వీళ్ళు ఇంకా మనల్ని బాగా చూసుకుంటున్నారు, అక్కడలా ప్రవర్తించడం లేదు. కాబట్టి ఇక్కడ కూడా మనము మన ఆటని మొదలు పెట్టాలి. వీళ్ళేం చేస్తారు, మనం ఏం చూస్తాము, విద్యార్థులు చదువుకోవడానికి వచ్చారు, వీళ్ళకి మనం స్కాలర్షిప్ని ఇలా ఆలోచిస్తాం. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, అక్కడ హిందువులను కొట్టాం కదా, ఆలయాలను ధ్వంసము చేశాం కదా, ఇక్కడ వీళ్ళు మనల్ని ఏం పీకగలరు, సో మనమే ఇక్కడ లీడర్స్ అని అనుకొని యూనియన్లు పెట్టుకొని ఈ హాస్టల్స్లో ఇలా మాట్లాడడము, ఇలా ప్లానింగ్లు చేయడము ఏం చేయగలరు, ఈ విద్యార్థులు ఏం చేయగలరు. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, విద్యార్థుల ముసుగులో మీకు తీవ్రవాదులు ఉంటారు, రౌడీలు ఉంటారు. కాబట్టి మనము చాలా పెద్ద లెవెల్లో సర్విలెన్స్ అనేది మనం చూసుకోవాలి. మనం ఉట్టి స్టూడెంట్సే కదా అంటే అలా ఉండదండి. వీళ్ళందరూ ఏంటంటే వచ్చేవాళ్ళు లోపల ఎన్నో ఆలోచనలు, ఏదో ఒక రకంగా మన మీద కుట్రపన్న, అంటే వాడికి హాస్టల్ వసతి ఇచ్చి, ఫుడ్ పెట్టి, బట్టలు ఇచ్చి, బుక్స్ ఇచ్చి చదువుకోరా అంటే వాడి ఆలోచన ఎలా ఉంటుంది, మన మీద ఎలాగ కుట్ర పన్నుదాము. సో ఇదే వీళ్ళకు ఉండే మైండ్ సెట్. దాంతో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ముఖ్యంగా ఢిల్లీ యూనివర్సిటీ ఒక అండర్టేకింగ్, నువ్వు వచ్చావు పలానా గదిలో ఉంటావు, నీ పని ఏంటి, చదువుకోవడము, నీ డిప్లొమా తీసుకొని వెళ్ళిపోవడం. ఇంతకు మించి ఎక్కడెక్కడో తిరుగుతూ యూనియన్లు, గ్రూపులు, తీవ్రవాదము ఇవి మాట్లాడడానికి వీలు లేదు. ముందు ఒక అండర్టేకింగ్ ఇవ్వు అని చెప్పి ఒక లెటర్ రాయించుకుంటున్నాం. సో దీనిని ఎలా చెప్పేశారు, బాబాయ్ భారత్లో బంగ్లాదేశ్ విద్యార్థుల పట్ల చాలా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు, తెల్ల కాగితంలో సంతకాలు పెట్టించుకుంటున్నారు, రేపు వీళ్ళని తీవ్రవాదులు అని కూడా వీళ్ళ మీద కేసులు పెట్టొచ్చు. నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు చదువుకోవాలనుకున్నావు, ఎందుకు ఇలాంటి కార్యకలాపాలు, పాలిటిక్స్ నీకు ఎందుకు, ఇది మనం అడుగుతున్నాం. అదే ఒక పాలిస్తీనియా విద్యార్థిని అడిగారు, ఏమంటే మీ దగ్గర కూడా ఇలాగ అండర్టేకింగ్ తీసుకున్నారా అంటే లేదండి. నేపాల్ విద్యార్థులను అడిగారు, లేదు అలాంటిది ఏమీ లేదు, ఓన్లీ ఇది బంగ్లాదేశ్ స్టూడెంట్స్ విషయంలోనే. ఎందుకు, ఆ దేశంలో పరిస్థితులు బాలేవు, మీకు అక్కడ తీవ్రవాదులను జైళ్లలో నుంచి విడిపిస్తున్నారు, వాళ్ళు భారత్ వైపు వస్తున్నారు. మరి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ స్టూడెంట్స్ని బ్రెయిన్ వాష్ చేస్తే, వీళ్ళను రెచ్చగొడితే ఈ ప్రాబ్లం ఉంటుంది కదా. అయినా కూడా చూడండి, మనము సివియర్ పనిష్మెంట్ని ఆలోచించమండి. చదువుకునేవాడు వాడి భవిష్యత్తు కదా అని ఆలోచిస్తాం, కానీ వాళ్ళకి అలా లేదు కదా. కాబట్టి ఇవాళ ఒక అండర్టేకింగ్ తీసుకొని వచ్చావా, ఉన్నావా, చదువుకున్నావా, ప్రాపర్గా బిహేవ్ చేసావా, డిప్లొమా తీసుకొని మీ దేశానికి వెళ్ళిపో. ఒకవేళ తేడా జరిగితే, ఈ రూల్స్ను నువ్వు వైలేట్ చేస్తే, హింసకు పాల్పడితే నిన్ను పట్టుకుంటాము, డిపోర్ట్ చేసి నీ దేశానికి పంపించేస్తాం. ఈ విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్, ఢిల్లీ యూనివర్సిటీ, అలాగే భారతదేశంలో ఉండే ఎన్నో విశ్వవిద్యాలయాలు ఇక్కడ బంగ్లాదేశ్ విద్యార్థులు ఆల్మోస్ట్ 270 మంది అంటే చాలా ఎక్కువ నంబర్సేనండి. వీళ్ళు టాప్ 2లో ఉన్నారు. కాబట్టి వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అనండి, సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వచ్చిన వాళ్ళు ప్రాపర్గానే బిహేవ్ చేస్తున్నారా, లేదా బంగ్లాదేశ్లో హిందువులను ఇబ్బంది పెట్టాము, ఇక్కడ కూడా మా తడాకా చూపిస్తామని అనుకుంటే మనము చావు దెబ్బ కొట్టి వాళ్లను మళ్ళీ బంగ్లాదేశ్కి పంపిస్తాము. జీవితంలో మళ్ళీ వాడు కోలుకోలేడు. అలాంటి ఒక శిక్ష అనేది వాళ్ళకి పడుతుందని క్లియర్గా మనం చెప్తున్నాము. మరి ఇది వీళ్ళు వింటారు అంటారా, వినరు అంటారా? లేదు, ఎప్పటిలాగే మా ప్రవర్తన ఇలాగే ఉంటుంది అంటే మనము వేసే శిక్ష, మనము వీళ్ళని ఏం చెయ్యాలి? సో ఇదంతా ఇవాళ అందరూ ఆలోచిస్తున్నారు. ముందు సెక్యూరిటీ విషయం అంటున్నాము, రెండవది విద్యార్థులు అంటున్నాము. కాబట్టి మనము ఒక లెవెల్లో సర్విలెన్స్ పెట్టాము. తేడా అయితే మాత్రము మక్కలు విరగ్గొట్టి వీళ్ళని మళ్ళీ బంగ్లాదేశ్ పంపించాలని చెప్పి మనమైతే ఆలోచిస్తున్నాము. మరి ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు హిందూ సంఘాలు వెళ్ళి విద్యార్థులను కొట్టడాలు, వాళ్ళ మీద ఇలాగా హింస, వైలెన్స్ అనేది మనకు ఎప్పుడూ లేదండి. మన జోలికి వస్తేనే మనం అలా ప్రవర్తిస్తామనేది అందరికీ తెలుసు. మరి ఈ విషయంలో ఇలాంటి పుకార్లు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు ఈ బంగ్లాదేశ్ విద్యార్థుల విషయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.